మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ ఉపయోగించిన రహస్య ఆయుధం వాగ్నక్ ఎట్టకేలకు ఇండియా చేరుకుంది. దాదాపు 350 ఏళ్ల సుదీర్ఘ సమయం తర్వాత ఆ ఆయుధాన్ని స్వదేశానికి తీసుకొచ్చారు. మహారాష్ట్ర ప్రభుత్వం భారీ సెక్యూరిటీ మధ్య బుల్లెట్ ప్రూఫ్ కవర్ తో తీసుకొచ్చింది. ఈ వేడుకకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సహా ఇతర నాయకులు తరలివచ్చారు. ఇన్నాళ్లుగా లండన్లోని ఆల్బర్ట్ మ్యూజియంలో ఈ ఆయుధం ఉంది. దీన్ని ప్రజలకు చూపించాలని సంకల్పించిన మహారాష్ట్ర ప్రభుత్వం తాత్కాలిక ప్రాతిపదికన 3 ఏళ్ల పాటు ఉంచుకునేందుకు ఆ దేశంతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఆయుధాన్ని సతారాలో ఛత్రపతి శివాజీ మ్యూజియంలో ఉంచారు. అక్కడ 7 నెలల పాటు సందర్శనకు ఉంచనున్నారు. ఈ వాగ్నక్ పులి పంజా ఆకృతిలో ఉంటుంది. చరిత్ర ప్రకారం 1649లో ఛత్రపతి శివాజీ బీజాపూర్ సుల్తాన్ను ఓడించి మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించాడు. అంతకుముందు బీజాపూర్ సేనాధిపతి అఫ్జల్ ఖాన్తో సమావేశమైన శివాజీ రహస్యంగా దాచుకున్న ఈ వాగ్నక్ను ఉపయోగించి అతన్ని అంతమొందించాడు. ఈ ఘటన ప్రతాప్గఢ్ కోటలో జరిగింది. ఇది ప్రస్తుతం సతారాలో ఉంది. అందుకే ఈ ఆయుధాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడికి తీసుకొచ్చింది. ఇక ఈ ఏడాది చివర్లో మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఈ నేపథ్యంలో ఈ అంశం తమకు కలిసి వస్తుందని షిండే వర్గం శివసేన భావిస్తుంది.